సార్ నాకు క్యాన్సర్ ని సింప్లెస్ట్ టర్మ్స్ లో ఎక్స్ప్లెయిన్ చేయండి. వాట్ ఇస్ క్యాన్సర్ అండ్ వాట్ హ్యాపెన్స్ వెన్ అ పర్సన్ ఇస్ ఎఫెక్టెడ్ బై క్యాన్సర్? బేసిక్గా క్యాన్సర్ అనేది మన నార్మల్ సెల్. క్యాన్సర్ అనేది బయట నుంచి వచ్చిన సెల్ కాదు, బయట నుంచి వచ్చిన టిష్యూ కాదు. మన నార్మల్ సెల్సే మనకి అగెయిన్స్ట్గా అవుతాయి. సో ఇట్స్ సింపుల్. ఒక అనాలజీ చెప్పాలంటే టెర్రరిస్ట్ ఉంటారు. టెర్రరిస్ట్ ఆర్ నార్మల్ హ్యూమన్ బీయింగ్స్, రైట్? ఒకప్పుడు వాళ్ళు నార్మల్ పాపులేషన్లో ఉంటారు. బట్ బికాస్ ఆఫ్ సమ్ చేంజ్ దే విల్ బీ అగెయిన్స్ట్ యువర్ హోల్ కంట్రీ. దే విల్ బీ డ్యామేజింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్. వాళ్ళకి ఏదైతే యాక్సెసిబుల్ ఉంటుందో దాన్ని. సేమ్ మన సెల్స్ కూడా అంతే. మనము రిపీటెడ్గా ఒక రిస్క్ ఫ్యాక్టర్, అంటే సపోజ్ స్మోక్ చేస్తాము రిపీటెడ్గా, లేకపోతే రిపీటెడ్ ఆల్కహాల్ కన్జ్యూమ్ చేస్తాము. ఏదైతే టిష్యూస్ మనకి ఎఫెక్ట్ అవుతాయో ఆ టిష్యూస్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇట్ బికమ్ టెర్రరిస్ట్. అవి ఏం చేస్తాయి? నార్మల్ సెల్స్ నుంచి అబ్నార్మల్ సెల్స్ అవుతాయి. మ్యూటేషన్ అంటారు. జెనెటిక్ లెవెల్లో ఒక చేంజ్ వస్తుంది అన్నమాట. ఆ చేంజ్ రావడం వల్ల మనకు అవి టెర్రరిస్ట్ అయిపోతాయి. అవి డిఫరెంట్ పార్ట్స్ని డ్యామేజ్ చేస్తాయి. సో ఎసెన్షియలీ క్యాన్సర్ ఈజ్ యువర్ ఓన్ బాడీ సెల్ టర్నింగ్ అగేన్స్ట్ యూ. If you found this video useful, like, comment, and subscribe for more health updates.